లేచి మీరు కన్నీరు కార్చుని అంటారు. ఎవరి కోసం తెలుసా? మీ పసి పిల్లల ప్రాణము కొరకు మీరు కన్నీరు కార్చాలి. మీ పిల్లల యొక్క స్థితిగతులు మార్చబడాలంటే మీరు కన్నీరు కార్చాలి. మీ పిల్లలు మీ మాట వినాలంటే మీరు కన్నీరు కార్చాలి. మీ పిల్లలు ఒకవేళ ఈ లోకమనే ఆశలో పడిపోయి బ్రతుకుతూ ఉన్నట్లయితే రేకువ జామున లేచి నువ్వు కన్నీరు కాల్చినట్లయితే మీ పిల్లల యొక్క స్థితిగతులను దేవుడు మారుస్తాడని దేవాది దేవుడు నీతో నాతో తెలియపరుస్తున్నాడు. దేవుడు పిల్లల ఒకవేళ దేవుడు ఈ రోజు నీతో ఏమన్నాడు తెలుసా? నీ పిల్లలు నీ మాట వినుకోకుండా ఉంటున్నారా? నీ పిల్లలు చెడు అలవాట్లకు బానిసలేకపోయినారా? నీ పిల్లలు లోక సంబంధమైన వ్యసనాల్లో తిరుగుతూ ఉన్నారా? నీ పిల్లలు కన్నీటి ప్రార్థన అనుభవంలో లేకోకుండా ఉన్నారా? నీ పిల్లలు అయినటువంటి నీ భర్త కూడా నీకు చిన్నపిల్లవాడే, నీకు పిల్లలతో సమానమే. నీ భర్త ఈరోజు ఒకవేళ వ్యసనంతో తిరుగుతూ ఉన్నారా? ఒకవేళ నీ భర్త ఈరోజు నీకు సరిగా లేకోకుండా జీవిస్తూ ఉన్నాడా? నీ భర్త కూడా నీకు పిల్లలతో సమానమే దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే నీ భర్త నీకు సంతోషకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా లేకోకుండా జీవిస్తూ ఉన్నాడా? సమాధానకరంగా లేకోకుండా జీవిస్తూ ఉన్నాడా? అయితే దేవుడు ఈ రోజు నీతో ఏమంటాడు తెలుసా? నువ్వు రేయి మొదటి జామున లేచి నది ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగా నీకు ఇవ్వబడినటువంటి రెండు తుటాకములైనటువంటి కళ్ళైనటువంటి నీ రెండు చెరువులతోటి నువ్వు కన్నీరు కార్చి ఆ కావలసిన వైపు నీ చేతులను ఎత్తినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ స్థితిగతులను మారుస్తానని చెప్తున్నాడు. నీ పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచుతానని చెప్తున్నాడు. నీ పిల్లలను అతి ఉన్నతమైన స్థానంలో తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఎలా ఉన్నావు? నీవు సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనుషుల వైపు తిరుగుతూ మనుషులకు చెప్తూ ఉన్నావా? మానుకో. దేవుడు ఈరోజు నీతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నీ యొక్క సమస్యను పోవాలంటే దేవుడు నీకే ముందుగా నిన్ను సృష్టించినప్పుడే ఆయన రెండు తుటాకులు నీకు ఇచ్చినాడు, రెండు కళ్ళను నీకు ఇచ్చినాడు. ఆ కళ్ళ ద్వారా కన్నీటి ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యలన్నీ కూడా కొట్టివేస్తాడని దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు. ఆశీర్వాదం నీ దగ్గరే ఉండగా, దీవెన నీ దగ్గరే ఉండగా, సమాధానం నీ దగ్గరే ఉండగా, సంతోషము నీ చేతిలోనే ఉండగా మరి నువ్వు ఎందుకు మనుషుల వైపు పరిగెత్తుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు ఈ లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నావని దేవుడు ఈరోజు నీతో నాతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాగ ఆయన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో మనం ఉన్నట్లయితే దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఎలాగ నువ్వు చెప్తున్నావయ్యా? అలాగ కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారు, అలాగా తెల్లవారుజామున వేకువజామున ప్రార్థన చేసినటువంటి వారు, వాళ్ళ పిల్లలు బాగుపడినట్టుగా, వాళ్ళ పిల్లలు అభివృద్ధి పొందిన మాట వింటలేదు, బంధువుల మాట వింటలేదు, దేవుని మాట కూడా వెనుకోకుండా బ్రతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచార పంపలో తిరుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీ యొక్క ముందు కళ్ళ ముందు తీసుకొస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆ యొక్క కుమారుడి కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నది. రేయి మొదటి జామున లేచి ఆ తల్లి నది వలె ప్రవాహం వలె కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు ఆ కారినటువంటి నీరుంటాయి చూసారా, ఇలాగా గుంటలు పడినాయండి. మొత్తం ఆ తల్లికి మొత్తం గుంటలు పడినాయి. ఒక చెరువులోని నీరు పోతున్నప్పుడు ఆ యొక్క నీరు చెత్త కొట్టుకొని ఎలాగైతే ఒక దారి లెక్క మారుతుందో ఆ తల్లి తన కొడుకు కోసం కాచినటువంటి కన్నీరు ద్వారా తన ముఖంలోని కన్నీరు నుండి ఇక్కడ వరకు ముఖం వరకు ఒక దారి వలె మార్చబడింది. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత విధంగా కన్నీరు కార్చిందో. ఎన్ని రోజులు కన్నీరు కార్చిందో, ఎన్ని రోజులు ఉపవాసం ఉందో, ఏ సమయం అనుకోకుండా అసమయం అనుకోకుండా కన్నీరు కారుస్తూ తన కొడుకు ఎలాగైనా మార్చబడాలి. తన కొడుకు ఆ వ్యసనము నుండి, ఆ పాపము నుండి, ఆ లోక సంబంధమైనటువంటి దాని నుండి, తన కొడుకు ఆ తాగుడు నుండి, తన కొడుకు ఈ లోక సంబంధమైన చెడు స్నేహాల నుండి బయటకు రావాలని ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? కన్నీటి ప్రార్థన చేస్తుంది. కన్నీటితో మున్నీరుగా ఉంటున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు తన యొక్క ముఖం మీద ఇలాగా గుంటలు పడినాయి. తన ముఖం చూసిన వాళ్ళు ఇలాగ ఉండేది అంటారు, కానీ ఆ ప్రవాహము ఆ యొక్క కుమారుడిని మార్చింది. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకనొక దినములోని అగస్త్యుని ఏం చేస్తారంటే ఆ యొక్క తన ఉన్నటువంటి ఇంట్లోని మోకరించి ప్రార్థన చేస్తారు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం రారా కుమారుడు అంటే, అమ్మా నువ్వు చేసుకోమా, అమ్మా నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తే దేవుడు నన్ను కాపాడుతాడని తల్లి పిల్లలు అంటున్నటువంటి ఆ యొక్క తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేస్తుంది. ప్రార్థనకి కేటాయించుకోకుండా, మందిరానికి రాకోకుండా, లోక సంబంధమైనటువంటి వారి కొరకు పరుగులెత్తుతున్నటువంటి తన కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏరియా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడి నుండి ప్రార్థన వస్తుందని వారు ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క కుటుంబంలో ఆ తల్లి తప్ప ఎవరు ప్రార్థన చేయరు.
ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని చూసి ఎవరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన ఎలా వస్తుందో తెలుసా? కన్నీటి ప్రార్థన వస్తుంది, ధూపం వలె వస్తుంది, రోదన కలిగినటువంటి ప్రార్థన వస్తుంది, అంగలార్పులు కలిగినటువంటి ప్రార్థన ఏడుస్తూ గుండె కొట్టుకొని దేవుడి దగ్గర మొరపెడుతున్నటువంటి కన్నీటి ప్రార్థన ఆ యొక్క ఇంట్లో వినపడుతూ ఉంది. ఒక గదిలో వినపడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆయన తన దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? అదే ఏంట్రా ప్రార్థన చేస్తున్నావు ఎదురాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారా బాబు, సమయం అయిందిరా బాబు, అక్కడ ఉండేవాడు కదా నువ్వు, ఫలానా వ్యభిచార కొంపలో ఉండేవాడు కదా, ఒకప్పుడు తాగుడు కొంపలో ఉండేవాడు కదా, ఒకప్పుడు ప్యాకాడ దగ్గర ఉండేవాడు కదా, ఆ సమయంలో నువ్వు స్నేహితుల దగ్గర ఉండేవాడు కదా, ఈ రోజు ఏంద్ర మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఏంద్ర, వెళ్ళరా బాబు అని తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆ యొక్క కుమారుడి దగ్గర పోయి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు తను అలాగనే అనేవాడు, తన తల్లి ప్రార్థన చేస్తుంటే చాలే నీ ప్రార్థన చాలే, అక్కడికి వెళ్ళాలి నాకు పనుందని వెళ్ళిపోయినటువంటి కుమారుడు. కాబట్టి ఈ యొక్క బంధువు ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నప్పుడు ఆ యొక్క కుమారుడు చెప్తున్నటువంటి మాట చూడండి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక నేను ఆ వ్యభిచార కొంప దగ్గరికి నేను వెళ్ళను, ఇక నేను తాగుడు దగ్గరికి వెళ్ళను, ఇక నేను ఆ యొక్క చెడు స్నేహితుల వద్దకు నేను వెళ్ళను, ఇక నేను ఈ లోక సంబంధమైన వాటి వరకు నేను వెళ్ళను అంటున్నారు. ఎందుకు వెళ్ళరా బాబు, ఎందుకు వెళ్ళరా? ఎప్పుడు చూసినా అక్కడే బ్రతుకుతావు కదా అన్నప్పుడు ఆ కుమారుడు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నా తల్లి వేకువ జామున లేచి, తెల్లవారుజామున లేచి నది ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ తన ముఖమును కూడా ఆ సుందరమైన ముఖమును కూడా ఆ ముఖము చూడలేనటువంటి ముఖముగా మార్చుకొని ఆ యొక్క ముఖములోని ఘాట్లు పడి ఎంతో వేదనతో ఏడుస్తూ 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 కళ్ళని గుంటలు పడి ముఖమంతా ఆ ముఖమంతా కూడా ఆ చూడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, ఆ తల్లి చేసినటువంటి కన్నీరు మందిరానికి కొట్టుకొని పోయిందిరా బాబు. నన్ను మందిరంలోనికి ఆ ప్రభావం మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడైతే మందిరంలోనికి తీసుకుని వెళ్ళిందో నా దేవుడు నన్ను కొట్టుకున్నాడు. ఇక నేను ఈ లోక వైపు వెళ్ళను, ఈ లోక వైపు నేను వెళ్ళను, ఈ లోక ఆశల వైపు వెళ్ళను, ఈ లోక సంబంధమైన వాళ్ళ వైపు నేను వెళ్ళను రా బాబు అని చెప్తున్నాడు. ఎలాగలో మార్చబడినవారంటే తన తల్లి కాచినటువంటి కన్నీరు ప్రవాహం వలె కొట్టుకుని పోయి మందిరంలో చేర్చబడింది. అప్పుడు ఆ కుమారుడు మార్చబడినారు. మరి ఈరోజు దేవుడు నీతో ఏమంటాడో తెలుసా? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, నీ స్నేహితుల కోసం నీవు ఎలాగ కన్నీరు కారుస్తావు? నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు అది ప్రవాహం వలె ఆ తల్లి మందిరానికి చేర్చబడినట్టుగా అది నీ కన్నీరు ప్రవాహం వలె చేర్చబడుతూ ఉందా లేదా అని నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకవేళ లేకపోతే సరి చేసుకో. ఈ రోజు నుండి నేను ఆ కన్నీటి ప్రార్థన చేస్తానయ్యా, ఈ రోజు నుండి కన్నీటి ఆత్మను నాకు దయచేయడయ్యా, ఆ కన్నీటి ప్రార్థన నాకు దయచేయడయ్యా. అలనాడునైనా అగస్టిన్ని మార్చిన దేవుడునైనా నా భర్తను మార్చండి అయ్యా, నా బిడ్డలను మార్చండి అయ్యా, నా కుటుంబ స్థితిగతులు మార్చండి అయ్యా, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దరిద్రత నుండి విడుదల కలిగించండి దేవా. నేను ఈరోజు రహస్యాన్ని తెలుసుకున్నానయ్యా. కేవలం దాన్ని జయించాలంటే కన్నీటి ప్రార్థన ద్వారా. తెలుసుకోలేకపోయినా ఈరోజు నువ్వు నాతోటే మాట్లాడుతున్నావయ్యా, ఈ రోజు నువ్వు నాతోటే మాట్లాడుతున్నావయ్యా, ఈ రోజు నీ మాట నేను వింటానయ్యా, ఈ రోజు నీ మాట నేను గ్రహిస్తానయ్యా, ఈ రోజు నీ మాటను నేను మోసుకొని వెళ్తానయ్యా. నా జీవితాన్ని కట్టుకోవటానికి, నా బంధువులను కట్టుకోవటానికి, నా స్నేహితుల కుటుంబాన్ని కట్టుకోవటానికి, నా గ్రామాన్ని, నా పట్టణాన్ని కట్టుకోవటానికి నేను ఈ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని, ఈ కన్నీటి ఆత్మ నేను తీసుకొని వెళ్తానయ్యని ఎవరైతే ఆశపడతారో దేవుడు దాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నారు. నమ్మినటువంటి వారు చప్పట్లు కొట్టి దేవుడు మైపారు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుడి బిడ్డలారా తన మందిరానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ యొక్క అగస్టిన్ మందిరానికి వెళ్తున్నటువంటి సమయంలో, ఆ దారిలో వెళ్తున్నటువంటి సమయంలో